బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండోసారి కూడా తానే సీఎం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో తమకు ఓటేశారన్నారు. రెండోసారి తమపై ప్రేమతో ఓటేస్తారని తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను పనిని నమ్ముకుని ముందుకెళ్తున్నానని తెలిపారు. తనకు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, ఇంకా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? సతీష్, శాసన మండలిలో ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. అందులో ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా ఒక మాట అయితే చెప్పారు. ముఖ్యంగా వచ్చేసారి కూడా, అంటే రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతాను, ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాను, మరోసారి మాత్రం ప్రజలు నన్ను నమ్మి మళ్ళీ గెలిపిస్తారు అంటూ కూడా ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ఈ 4 ఏళ్ల పాటు తాను కృషి చేస్తానని కూడా చెప్పారు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలు ఖచ్చితంగా తనను విశ్వసిస్తారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు, నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను, ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటాం, స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటూ కూడా ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ నేతల నుంచి కూడా మాట్లాడారు. గత 2 రోజుల క్రితం కేటీఆర్ మాట్లాడుతూ స్టేచర్ లేదు సీఎం రేవంత్ రెడ్డికి అంటూ కూడా కామెంట్ చేసిన క్రమంలో ఇప్పుడు స్టేచర్ పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ స్టేచర్ అంశం నుంచే మార్చూరి అంశం దాకా కూడా వెళ్లిన క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఎవరికి స్టేచర్ ముఖ్యం కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు రాష్ట్రంలో 25 లక్షల పైచీలకు రైతులకు రుణమాఫీ జరిగింది. ఒక్క కుటుంబంలో 4 ఉన్నటువంటి రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 1 కోటి. ఆ 1 కోటి మంది కనుక తమకు ఓటేస్తే చాలు మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదేవిధంగా 1 కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తాను, ఖచ్చితంగా కోటి మంది మహిళలే తనకు ఓటేస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటు మాత్రం తనకే వేస్తారని చెప్పారు. గతంలో తాను చెప్పిందే జరిగింది, భవిష్యత్తులో కూడా నేను చెప్పిందే జరుగుతుంది అంటూ కూడా చాలా ఘంటాపథంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్రం డీలిమిటేషన్ చేస్తున్న క్రమంలో దానిపైన కూడా ఆయన కామెంట్స్ చేశారు. జనాభా లెక్కల గురించి జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగింది. 2026లో జనాభా లెక్కలు పూర్తి చేసి 2027లో నోటిఫై చేస్తారనే అంచనా మాకుంది. అందుకు అనుగుణంగానే కేంద్రం డీలిమిటేషన్ కు సమాయత్తం అవుతుంది. కాబట్టి ఆ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకం కావాలి, ఖచ్చితంగా నష్టపోకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం స్టాలిన్ చెన్నైలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా అందరం కలిసి ఖచ్చితంగా దీనిపైన పోరాడతాం, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.